అయితే రేపటి దినాన్ని మన యొక్క దేశానికి స్వాతంత్ర్యం వచ్చినటువంటి దినముగా మన క్రైస్తవులు, భారతీయులైనటువంటి మనమందరం కూడా ఆ యొక్క స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటూ ఆనందోత్సవములతో అందరూ కూడా ఏకీభవించేటువంటి దినము రేపటి దినం. అయితే కొంతమంది ఏమనుకుంటారంటే క్రైస్తవులకి ఈ యొక్క స్వాతంత్ర దినం అనేది వర్తించదు అని. మనలో చాలా మంది క్రైస్తవులు ఆ యొక్క జెండా వందనాన్ని, ఆ యొక్క జెండా ఆవిష్కరణను కొంచెం దూరం పెట్టేటువంటి వాళ్ళు ఉంటారు. అది చాలా పొరపాటు. దేవుడు ఈ దేశంలో నిన్ను పుట్టించినందుకు, దేవుడు ఈ దేశాన్ని నీకు అనుగ్రహించినందుకు, ఈ దేశాన్ని, ఈ దేశ పడికట్లను నువ్వు గౌరవించాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉన్నది. ఒక క్రైస్తవునిగా దేశము పట్ల భక్తి కలిగి ఉండాల్సినటువంటి బాధ్యత ప్రతి క్రైస్తవునికి కూడా ఉన్నది. అయితే ఈ యొక్క స్వాతంత్ర్యం అనేది ఈ యొక్క దేశానికి వచ్చింది. ఆ దేశము పట్ల స్వాతంత్ర్యము వచ్చిన తర్వాత అనేకమైనటువంటి మార్పులు జరిగాయి. ఎవరు కించపరిచేటువంటి అవకాశాలు లేవు. ప్రతి ఒక్కరికి కూడా హక్కులు ఉన్నాయి. అయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, చాలా ఫ్రీడమ్ అనేది లభించింది, స్వేచ్ఛ లభించింది. ఒకటి కింద మనము బానిసగా ఉండాల్సినటువంటి పరిస్థితి అనేది లేదు. అయితే నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను, మీకు స్వాతంత్ర్యం అనేది వచ్చిందా? మీరు స్వేచ్ఛని అనుభవించగలుగుతూ ఉన్నారా? మనలో చాలా మంది అని అనుకుంటారు, దేశానికి స్వాతంత్రం వచ్చింది, నేను కూడా స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాను అని మీలో చాలా మంది అనుకుంటున్నారు. అది చాలా పొరపాటు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే, దేశానికి మాత్రమే స్వాతంత్రం వచ్చింది, నీ యొక్క వ్యక్తిగత జీవితానికి కాదు. అదేంటండి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. దేశానికి స్వాతంత్రం వస్తే మాకు కూడా స్వాతంత్రం వచ్చినట్టే అని మీలో చాలా మంది అనుకోవచ్చు. కానీ మీలో చాలా మంది ఇంకా బానిస సంఖ్యలతోనే పడిపోయి ఉన్నారు, ఇంకా బానిసత్వంలోనే పడిపోయి ఉన్నారు అనటానికి మాత్రము కూడా సంకోచించాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకనంటే మనలో చాలా మంది కొన్ని సందర్భాల్లో వాటిని వదలలేక వాటికి బానిస అయిపోయినటువంటి క్రైస్తవ జీవితాలు చాలా ఉన్నాయి. మనము బైబిల్ చదువుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, దేవుని మందిరంలో కనబడవచ్చు, దేవుని స్తుతించవచ్చు, దేవుని నామాన్ని మహిమపరచు. కానీ ఒంటరిగా కూర్చుని ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఒంటరిగా కూర్చుని నీ అంతటి నువ్వు ఎందుకు దుఃఖపడుతూ ఉన్నావు? ఎందుకో తెలుసా? నువ్వు ఏదో ఒక దానికి బానిసవు కాబట్టి. అది మందు అవ్వచ్చు, సిగరెట్ అవ్వచ్చు, లేకపోతే వ్యభిచారం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు. నువ్వు దేనికో ఒక దానికి బానిస కాబట్టి అది లేకపోతే ఏడుస్తున్నావు, అది లేకపోతే బాధపడిపోతూ ఉన్నావు. మీకు విషయం తెలుసా? బాధపడటం గొప్ప కాదు, లేకపోతే బాధపడటం కష్టతరం కాదు, నవ్వటం అంతకంటే కష్టతరం కాదు. కానీ బాగా కష్టతరమైనటువంటి పని ఏంటో తెలుసా? పైకి శబ్దము రాకుండగా నీలో నువ్వే ఏడవటం, బయటికి ఎవరికి కనబడకుండగా నీలో నువ్వే ఏడవటం. అది చాలా కష్టతరమైనటువంటి పని. అంత కష్టతరమైనటువంటి పని మనలో చాలా మంది క్రైస్తవులు ఈనాటికి అనుభవిస్తూ ఉన్నారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి కొన్ని సంవత్సరాలు గతించిపోయింది. బట్ స్టిల్ నువ్వు ఇంకా బానిసత్వంలోనే ఉన్నావు, నువ్వు ఇంకా బానిసత్వాన్ని అనుభవిస్తూ ఉన్నావు. కారణం ఏంటో తెలుసా? నువ్వు దేనికో బానిస అయిపోయావు. నువ్వు ఏదో ఒక చెడ్డ అలవాటికి బానిసవు అయిపోయావు. ఈ రోజున నువ్వు ఆ బానిసత్వంలో జీవిస్తూ ఉన్నావా? ఒక విధంగా ఆలోచించే ఒక గొప్ప భక్తుడు ఏమన్నాడో తెలుసా? స్వేచ్ఛ అనేది నిర్వచించాలి అనంటే, స్వేచ్ఛ అనేటువంటి దాన్ని నిర్వచించాలి అనంటే ఏంటో తెలుసా? మనము చెయ్యాలనుకున్నది చేసేయడం కాదు స్వేచ్ఛ అంటే. వెళ్ళాలనుకున్నాం వెళ్ళిపోవడం కాదు స్వేచ్ఛ. కానీ చెయ్యకూడనిది అని తెలిసి మనము ఆపుకోగలిగితే దాన్ని స్వేచ్ఛ అని అన్నాడు. చెయ్యకూడదు అని తెలిసి దాన్ని ఆపుకోగలిగితే దాన్ని స్వేచ్ఛ అంటారు అనేసి అన్నారు. అయితే ఒక 2-3 ఉదాహరణలు చెప్పించి నేను వాక్య భాగంలోనికి వెళ్తాను.
ఆదికాండ గ్రంథంలో 3వ అధ్యాయం 7వ వచనంలో ఆ యొక్క ఆదాము అవ్వని దేవుడు తయారు చేసి సృజించి ఆ యొక్క అందమైనటువంటి ఏదైనా వనములో పెట్టి ఆయన కొన్ని మాటలు చెప్పాడు. ఆదాము, నువ్వు ఇదంతా తిరగొచ్చయ్యా, నువ్వు ఏదైనా చేయొచ్చు, నువ్వు ఏ విధంగా అయినా సరే వ్యవహరించవచ్చు, ప్రతి దాన్ని కూడా దగ్గరికి పిలుచుకోవచ్చు, ప్రతి దాంతో నువ్వు వ్యవహరించవచ్చు, నువ్వు జీవనం చేయొచ్చు, ప్రతిదీ చేయొచ్చు. కానీ ఒక్క కండిషన్ ఉందయ్యా. ఆ కండిషన్ ఏంటో తెలుసా? అక్కడ కనబడుతుందే, ఆ యొక్క వృక్షానికి ఉన్నటువంటి ఆ యొక్క ఫలం మాత్రం తినకూడదు. ఆ ఫలం మాత్రం తినకూడదు. ఆ ఫలాన్ని తిన్న రోజున నువ్వు చస్తావు, నువ్వు ఆత్మీయంగా అని అన్నాడు. అయితే ఆదాముకి స్వేచ్ఛ ఉందా లేదా? చాలా స్వేచ్ఛ ఉంది, చాలా స్వేచ్ఛ ఉంది. ఎంత స్వేచ్ఛ ఉందంటే అతను ఏదైనా చేయొచ్చు, ఏదైనా సరే శాసించవచ్చు. దేవా అని పిలవగానే దేవుడు వచ్చి మాట్లాడతాడు ఆయనతో. చాలా స్వేచ్ఛ ఉంది, చాలా ఫ్రీడమ్ ఉంది, స్వాతంత్ర్యం చాలా ఉంది ఆయనకి. కానీ దేవుడు ఏదైతే చెయ్యకూడదు అని చెప్పాడో దాన్ని చెయ్యకుండా ఆపుకోవటమే ఆయన స్వేచ్ఛ. కానీ ఆయన దాన్ని చేసేసాడు. కారణం ఏంటంటే ఆదాము, ఒకసారి ఆ వచనాన్ని చూద్దాం, 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరువబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు చుట్టి కుట్టి తమకు కచ్చడములుగా చేసుకొని వాళ్ళు దిగంబరులము అని తెలుసుకున్నారు. దేవునికి వారికి మధ్య ఒక అడ్డు వచ్చేసింది. దేవునికి వారికి ఒక మధ్య ఒక అడ్డు అనేది ఏర్పడిపోయింది. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఏదైతే ఉందో దాన్ని ఉల్లంఘించాడు. దేవుడు ఇచ్చిన స్వేచ్ఛ ఏదైతే ఉందో దాన్ని పాటించలేకపోయాడు. 2 కారణాలు. దేవుడు ఇచ్చిన స్వేచ్ఛ ఉల్లంఘించాడు, దేవుడిచ్చిన స్వేచ్ఛ పాటించలేకపోయాడు. దేవుడిచ్చిన స్వేచ్ఛ ఉల్లంఘించడం ఏంటో తెలుసా? అది తినకూడదు, తినేశాడు. దేవుడిచ్చిన స్వేచ్ఛ పాటించకపోవడం ఏంటో తెలుసా? తినకూడదని నీకు తెలుసు, అయినా తిన్నాడు. మీకు విషయం తెలుసా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ నీ ఆత్మీయ జీవితానికి ఇంకా స్వాతంత్రం రాలా. ఇంకా బానిసగానే బ్రతుకుతూ ఉన్నావు. ఇంకా నువ్వు ఏదో ఒక దానికి బానిసత్వంలోనే జీవిస్తూ ఉన్నావు. ఆత్మీయంగా నీకంటూ స్వాతంత్ర్యం లేదు, ఆత్మీయంగా నీకంటూ ఫ్రీడమ్ లేదు, నీకంటూ స్వేచ్ఛ లేదు. ఆదాము చేసినటువంటి పని అదే. స్వేచ్ఛను ఉల్లంఘించాడు, స్వేచ్ఛను పాటించలేకపోయాడు. ఈ రోజున నా జీవితం ఆ విధంగా ఉన్నదా? ఆలోచించేయండి. దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛను పాటించలేకపోతూ ఉన్నామేమో, దేవుడిచ్చిన స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్నామేమో. ఎప్పుడైతే స్వేచ్ఛను ఉల్లంఘించాడో, ఎప్పుడైతే స్వేచ్ఛను పాటించలేకపోయాడో, ఆ క్షణమే ఆయన ఏమని గుర్తించాడో తెలుసా? మేము దిగంబరులం అని గుర్తించాడు. మేము దిగంబరులం, మాకంటూ ఏది లేదు, మేము దిగంబరులం, మేము సిగ్గు అనేది ఎరిగి ఉన్నాం అనేటువంటి విషయాన్ని ఆయన గుర్తించాడు. మీకు విషయం చెప్తున్నా, దేవుడు ఇచ్చినటువంటి స్వేచ్ఛను ఉల్లంఘించిన, దేవుడు ఇచ్చిన స్వేచ్ఛను పాటించకపోయినా దేవునికి మనకి మధ్య అడ్డుగా ఏదో ఒకటి నిలిచిపోతుంది. దూరంగా దేవునికి పారిపోయేట్టు చేస్తుంది అది. మీలో కొంతమందికి మద్యానికి బానిసలు, సిగరెట్కి బానిసలు, డబ్బుకి బానిసలు, విచ్చలవిడి కార్యాలకి బానిసలు, అబద్ధాలకి బానిసలు, కొంపలు కూలి చేయడానికి బానిసలు, కుటుంబాలను నాశనం చేయడానికి బానిసలు. అది నీకు దేవునికి మధ్య అడ్డైపోయింది. దాని నుంచి నువ్వు బయటికి రాగలిగితే దేవుడు నీ జీవితానికి ఫ్రీడమ్ అనేది అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీకంటూ ఫ్రీడమ్ ఉన్నది, దాన్ని ఉల్లంఘించొద్దు. నీకంటూ ఫ్రీడమ్ ఉన్నది, దాన్ని పాటించు. మరొక మాట చూద్దామా? మరొక వ్యక్తి ఎవరంటే సంసోను దేవుని చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తి, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి. సంసోను పుట్టడానికి వెనక చాలా బలమైన ఆత్మీయ
ముఖ్యమైనటువంటి కారణం ఉన్నది. ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేలీయులను తప్పించడానికి విమోచించబడిన ఏర్పరచబడినటువంటి గొప్ప సైనికుడు, గొప్ప దేవుని కుమారుడు సంసోన్. అయితే అంత గొప్ప వ్యక్తి ఒక పని చేశాడు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు అతడు ఆమెకు తెలియచేసి, నేను నా తల్లి గర్భమునందు పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదికి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుష్యుల వలె అవుదునని ఆమెతో అనెను. ఆమె చాలా సార్లు అడిగితే నన్ను కట్టేస్తే నేను బలవంతుని కాదు అన్నాడు. కట్టినప్పటికీ ఆయన తిరిగి లేచేవాడు. చాలా ఏడ్పించాడు, ఆట ఆడుకున్నాడు. అంత గొప్ప వ్యక్తి చెప్పేశాడు, నా సీక్రెట్ ఇది, నా యొక్క స్ట్రెంగ్త్ కి సీక్రెట్ ఇది, నాకున్నటువంటి బాడీకి ఉన్నటువంటి ఆ యొక్క బలానికి సీక్రెట్ ఇది. నేను పుట్టినది మొదలుకొని నాకు వెంట్రుకలు కత్తిరించలేదు, నాకు క్షౌరం చేయించలేదు, నాకు క్రాప్ వేయించలేదు. అదే నా శక్తి. నా వెంట్రుకలు కనుక తీసేస్తే నేనేం చేయలేను, నేను చేతకాని వాడిని అని అన్నాడు. ఎప్పుడైతే సంసోను ఆ యొక్క సీక్రెట్ ని చెప్పేశాడో, దేవుడిచ్చిన స్వేచ్ఛని వదిలేసుకున్నాడు, ఆ క్షణమే ఆయన బలాన్ని కోల్పోయాడు. సంసోను దేవుడిచ్చినటువంటి ఆ యొక్క శక్తిని కోల్పోవడానికి కారణం ఏంటి అని అంటే, మొట్టమొదటిగా దేవుడు అతనికి చాలా స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛని ఉల్లంఘించాడు, స్వేచ్ఛని పాటించలేకపోయాడు. స్వేచ్ఛని పాటించలేకపోయాడు. ఎప్పుడైతే ఈ రెండు పనులు చేశాడో, ఆ క్షణమే దేవుడి నుంచి దూరం అయిపోయి దేవుడిచ్చినటువంటి శక్తిని కోల్పోయేటటువంటి విధానం మనకి కనబడుతూ ఉంది. ఈ రోజున సంసోనులాగా మన జీవితాలు ఉన్నాయేమో, ఏదో ఒక విషయంలో లొంగిపోతున్నామేమో, ఏదో ఒక విషయంలో సాతానికి బందీలుగా మనము లొంగిపోయేటువంటి అవకాశాలు వచ్చేస్తున్నాయేమో. ఒకసారి ఆలోచన చేయండి. లొంగిపోయి జీవించడం అనేది క్రైస్తవులకి తగనటువంటి జీవితం. లొంగిపోయి జీవించడం అనేది క్రైస్తవులకి తగని జీవితం. క్రైస్తవులు ఎప్పుడైనా సరే తలెత్తుకుని బ్రతకాలి. దేవుడు కూడా అదే మాట మాట్లాడాడు, నేను నిన్ను తలగా ఉంచుతానే గాని తోకగా ఉంచును. వాడి వీడి కాళ్ళు పట్టుకుని బ్రతకాల్సిన అవసరం లేదు నీకు. దేవుడు స్వయంగా చెప్పినటువంటి మాట అది. సంసోను ఎప్పుడైతే లొంగిపోయాడో అప్పుడే తన యొక్క శక్తిని కోల్పోయాడు. ఆ విధంగా సంసోను జీవితం కనబడుతూ ఉంది. యెహెజ్కేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో ఈ విధంగా ఉంటుంది. 16వ అధ్యాయం అంతా కూడా ఏ విధంగా కనబడుతుంది అంటే, నువ్వు పాడైపోయి ఉన్నావయ్యా, నువ్వు పుట్టినప్పుడు నిన్నెవరు ముట్టుకోవడానికి కూడా రాలేదు, నీ రక్తంలో నువ్వే పొర్లి ఆడుతుంటే నేను వచ్చి నిన్ను శుభ్రం చేసి నీకు ఆయుష్ పోసి నిన్ను పెద్దదాన్ని చేశాను. నేను నీకు అందం వచ్చింది, నీకు సౌందర్యం వచ్చింది, నీకు కీర్తి పెరిగింది, నీకు వస్త్రాన్ని ఇచ్చాను, నీకు ఆభరణాలు ఇచ్చాను, నీకు ప్రతిదీ కూడా ఏర్పాటు చేసి పెట్టాను. ఎప్పుడైతే ఇంత అందంగా ఆభరణాలు వస్త్రాలు వేసి నిన్ను అలంకరించానో నీకు కీర్తి పెరిగింది, నీకు ప్రశంస పెరిగింది, నీకు ఫాలోయింగ్ పెరిగింది. ఎప్పుడైతే నీకు ఫాలోయింగ్ పెరిగిందో, ఎప్పుడైతే నీకు కీర్తి పెరిగిందో, ఎప్పుడైతే నీకు ప్రశంస పెరిగిందో, ఏం చేసావు తెలుసా? నువ్వు నేనిచ్చిన వస్త్రాలను నువ్వు పరిచి వ్యభిచారం చేయడం మొదలు పెట్టావు. నేనిచ్చిన ఆభరణాలను ఉపయోగించి నువ్వు పాపం చేయడం మొదలు పెట్టావు. నేనిచ్చిన ఆయుష్ను ఉపయోగించి నువ్వు పాపం చేయడం మొదలు పెట్టావు అని చెప్పుకుంటూ వచ్చి దేవుడు ఏమంటాడు తెలుసా? యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో 37వ వచనంలో ఈ విధంగా అంటాడు, నువ్వు ప్రేమించే వారిని పిలుస్తాను, నువ్వు ద్వేషించే వారిని పిలుస్తాను, నీకు ఇష్టమైన వారిని పిలుస్తాను, నీకు ఇష్టం లేని వారిని పిలుస్తాను, పిలిచి వారి మధ్య నీ మానము తీసేస్తానంటాడు ఆయన. నీ సిగ్గు తీసి పడేస్తాను నేను. నువ్వు ప్రేమించే వారి ముందు, నువ్వు ద్వేషించే వారి
నీ సిగ్గు తీసి పడేస్తాను, నీ తప్పులన్నీ కూడా నేను బయట పెట్టేస్తాను, నువ్వు చేసిన పాపాలన్నీ కూడా నేను బయట పెట్టేస్తాను అని అన్నాడు. స్వేచ్ఛని గనక మనము ఉల్లంఘించినట్లయితే, స్వేచ్ఛని గనక మనము పాటించకపోయినట్లయితే దేవుడు మన సిగ్గు తీసి పడేస్తాడు. దేవుడు మనకున్నటువంటి ఆ యొక్క పాపాన్ని బయట పెట్టి పడేస్తాడు. ఆ పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. దేశానికి స్వాతంత్ర్యం, కానీ నీకు మాత్రం ఇంకా రాలేదు స్వాతంత్ర్యం, నీకు మాత్రం ఇంకా రాలేదు స్వేచ్ఛ. ఆలోచన చేశారా? దేవుడు ఇచ్చినటువంటి దానిని మనము పాటించకపోయినట్లయితే, దేవుడు ఇచ్చినటువంటి దాన్ని మనము ఉల్లంఘించినట్లయితే స్వేచ్ఛని మనము పారేసుకున్నట్టే, స్వేచ్ఛని మనము ఉల్లంఘించినట్టే, స్వేచ్ఛని మనము పాటించకపోయినట్లే. మనం ఆలోచన చేయాలి. అయితే ఈ విధంగా కొంతమంది కొన్ని వాటికి బానిసలు. ఇస్కరియోతు యూదా డబ్బుకి బానిస. ఇస్కరియోతు యూదా డబ్బుకి బానిస అయ్యి తన సొంత గురువు గారైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించేశాడు. నువ్వు దేనికి బానిస? ఒకవేళ డబ్బుకి బానిసవేమో, లేకపోతే అందానికి బానిసవేమో, మందుకి బానిసేమో, సిగరెట్కి బానిసేమో, నీ ఇష్టమైనటువంటి కార్యాలకి బానిసవేమో. నీ జీవితంలో నిజమైనటువంటి స్వాతంత్రం నువ్వు ఇంకా పొందుకోలేదు. మీరు చాలా మంది అనుకుంటారు, నేను బాప్తిస్మం తీసేసుకున్నాను, ఆత్మీయంగా నేను స్వాతంత్రాన్ని పొందేసుకున్నాను అని అనుకుంటారు. కానీ కాదు. బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన స్వాతంత్రాన్ని పొందుకున్నట్టు కాదు. ఆత్మీయమైనటువంటి స్వాతంత్ర్యం ఎప్పుడు వస్తుందో తెలుసా? బాప్తిస్మము తీసుకున్నా తీసుకోకపోయినా దేవునికి ఇష్టం లేనటువంటి పనిని ఆపుకుంటే అది నిజమైనటువంటి స్వాతంత్ర్యం. దేవునికి ఇష్టం లేనటువంటి పనిని చేయకుండా ఆగిపోతే అది నిజమైనటువంటి స్వేచ్ఛ. ఈ రోజున మన జీవితంలో అది కనబడుతూ ఉన్నదా? ఆలోచన చేయండి. ఒకవేళ మన జీవితం ఆ విధంగా కనుక లేకపోయినట్లయితే దాన్ని మనము మార్చుకోవడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరత చాలా ఉన్నది. ఒక వచనాన్ని చూపిస్తాను చూడండి. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. 3వ అధ్యాయము 17వ వచనం. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. దేవుని ఆత్మ నీలో ఉంటే నీకు స్వాతంత్ర్యం. నువ్వు దేవునికి ఇష్టం లేని దాన్ని ఆపేసుకుంటావు, నీకు స్వాతంత్ర్యం. దేవునికి ఇష్టమైన దాన్ని నువ్వు చేస్తావు, నీకు స్వాతంత్ర్యం. దేవుని ఆత్మ నీలో లేకపోతే నీ ఇష్టానుసారంగా జీవిస్తావు, నీకు స్వాతంత్ర్యం లేదు. దేవుని ఆత్మ నీలో లేకపోతే దేవునికి ఇష్టం లేని పనులు చేస్తావు, నీకు స్వాతంత్ర్యం లేదు. దేవుని ఆత్మ ఎక్కడ అయితే ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. దేవుని ఆత్మ ఎక్కడైతే ఉండునో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది. మీకు ఆలోచన చేయండి. మీలో చాలా మంది స్వాతంత్రాన్ని పారేసుకునేటువంటి క్రైస్తవులు, దేవుని ఆత్మ ఉన్నటువంటి ప్రదేశంలోనే దేవుని ఆత్మను ఉల్లంఘించేటువంటి క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. అయితే ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. గత వారం జ్ఞాపకం చేసినప్పటికీ కూడా ఆ యొక్క అంశానికి తగినటువంటి రీతిలో ఆ విషయాన్ని నేను మీకు ఒకసారి జ్ఞాపకం చేయాలని అనుకుంటూ ఉన్నాను. మన దగ్గరలో ఉన్నటువంటి యొక్క ప్రార్థన మందిరమైనటువంటి ఈ ఒడ్డుగూడు గురించి గత వారం నేను మీతో మాట్లాడాను. అయితే లవర్స్కు ఉన్నటువంటి గొప్ప స్పాట్ ఏదైనా ఉందంటే అది ఒడ్డుగూడమే. దేవుణ్ణి ఆరాధించడానికి కాదు, పనికి మాలిన వేషాలు వేయడానికి చాలా మంది యవనస్తులు అక్కడికి వెళ్తున్నారని నేను గత వారం మీతో మాట్లాడాను. అయితే దాని గురించి మనలో చాలా మందికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, అందరూ అలా వెళ్తారా? అందరూ వెళ్ళి ఆ విధమైనటువంటి పనులే చేస్తారా? భక్తిగా వెళ్ళేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అని అనేటువంటి క్రైస్తవులు కొంతమంది మధ్యలో తగిలారు. అయితే నేను వారికి ఇచ్చేటువంటి జవాబు ఏంటంటే, నేను భక్తిగా ఆరాధించే వాళ్ళ గురించి మాట్లాడట్లా, గతవేషాలు వేస్తున్నారే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. నేను దేవుని మందిరానికి వెళ్తున్నానమ్మా అని ఇంటి దగ్గర చెప్పి
దేవుని మందిరానికి నేను నడుచుకుంటూ వెళ్తాను అని చెప్పి అక్కడికి వెళ్ళి లవర్స్ స్పాట్ గా మార్చుకున్నారే ఒడ్డిగూడెంని, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. ది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట, ది బెస్ట్ అనమాట. స్వేచ్ఛను ఉల్లంఘించేసావు, స్వేచ్ఛని కాదని జీవిస్తూ ఉన్నావు, స్వేచ్ఛని నాకొద్దు అని పడేసుకున్నావు. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క మందిరాన్ని, దేవుడు నిలిచి ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మీయమైనటువంటి మందిరాన్ని నాశనం చేసి పడేస్తున్నావు. ఆలోచన చేసావా? ఆలోచన చేసావా? ఒకవేళ నా జీవితం దేవుని ఆత్మను కాదని జీవించేటువంటి జీవితాలేమో, దేవుని ఆత్మను పక్కన పెట్టి జీవించేటువంటి జీవితాలేమో. అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తూ ఉంది, దేవుని ఆత్మ ఎక్కడైతే ఉండునో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఒకవేళ నీలో నాలో దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు నివసించకపోతూ ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మకి నిలయముగా నా జీవితాలు లేకపోయినట్లయితే, మన జీవితం, మన యొక్క కుటుంబం స్వాతంత్రాన్ని పొందుకోలేదు. ఇంకా దేశము స్వాతంత్రాన్ని సంపాదించుకున్నది, దేశంలో ఉన్న ప్రజలందరూ స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ఉన్నారు, కానీ నీకు నాకు ఆత్మీయంగా స్వాతంత్రం ఇంకా లభించలేదు. కారణం ఏంటో తెలుసా? మనం ఇంకా దేవుని ఆత్మను పొందుకోలేదు, దేవుని ఆత్మను పొందుకోలేదు. మరొక వచనాన్ని చూపిస్తాను చూడండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనేటువంటి కాడి క్రిందికి చిక్కుకొనకుడి. దేవుడు బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయించాడు. దేవుడు మనకి స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మీరేం చేయాలి తెలుసా? ఆ స్వాతంత్రములో నేను నిలిచి ఉండాలి. మనలో చాలా మంది బాప్తిస్మం తీసుకుని దేవుని ఎడల భయభక్తులతో జీవించేటువంటి క్రైస్తవులు ఉన్నారు. వారితో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు ఎప్పుడైతే మీరు ఆ దేవుని మందిరంలో బాప్తిస్మాన్ని తీసుకుని పాప క్షమాపణ ఏ రోజైతే మీరు పొందుకొని ఉన్నారో, ఆ క్షణమే మీకేమైందో తెలుసా? స్వాతంత్రం లభించింది. స్వతంత్రులుగా చేసి పడేశాడు దేవుడు. మీరు మరలా ఆ బానిసత్వంలోనికి వెళ్ళకూడదు, మీరు మరలా ఆ యొక్క బానిసత్వంలోనికి వెళ్ళకూడదు. చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. మరలా బానిసత్వంలోనికి వెళ్ళేటువంటి పరిస్థితి రాకుండా నిలిచి ఉండాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నిలిచి ఉండాలి. సౌలు అనేటువంటి, సొలొమోను అనేటువంటి గొప్ప రాజు ఏం చేశాడంటే, రాజు అయ్యాడు. చాలా గొప్పగా ఆయన జీవిస్తూ ఉన్నాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమని ఉంటుంది అంటే, మీకు రాజు అయ్యేటువంటి వాడు ఏం చేయాలంటే, ఐగుప్తు దేశం వైపు మరలా తిరిగి చూడకూడదు, ఐగుప్తు దేశం యొక్క ధనాన్ని ఆశించకూడదు అని చాలా స్పష్టంగా రాసి ఉంటుంది. దేవుడు ఆ మాట ఎందుకు రాయించాడంటే, ఐగుప్తు దేశము అనేటువంటిది ఇశ్రాయేలీయులందరికీ కూడా ఒక పెద్ద టార్చర్. అది చాలా భయంకరమైనటువంటి శ్రమ పెట్టేటువంటి దేశం, బానిస దేశం. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, నేను ఆ బానిసత్వం నుంచి తీసుకొచ్చేసాను, మిమ్మల్ని ఆ యొక్క పరిస్థితుల నుంచి తీసుకొచ్చేసాను. మీరు మరలా దాని వైపు చూడొద్దు, మీరు మరలా ఐగుప్తు దేశం వైపు చూడొద్దు, మీరు మరలా ఐగుప్తు దేశం వైపు మీ యొక్క తల వైపొద్దు అని అంటే, సొలొమోను అనేటువంటి గొప్ప రాజు ఏం చేశాడో తెలుసా? ఐగుప్తు దేశంలో నుంచి యుద్ధానికి సిద్ధమయ్యేటువంటి గుర్రాలను రప్పించాడు ఆయన. యుద్ధానికి అవసరమయ్యేటువంటి ఆ యొక్క గుర్రాలను రప్పించాడు, బంగారాన్ని అక్కడి నుంచి రప్పించాడు, డబ్బు అక్కడి నుంచి రప్పించాడు. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, రాజు అయ్యేటువంటి వాడు ఐగుప్తు దేశం వైపు మరలా తిరిగి చూడకూడదు అనంటే ఆయన పాటించలేకపోయాడు. మనలో చాలా మంది క్రైస్తవులు, మనలో చాలా మంది దేవుని ఎరిగినటువంటి వారు, దేవుని నమ్మినటువంటి వారు, దేవుని ఎడల భయభక్తులతో జీవించుచున్నటువంటి వారు, స్వాతంత్రాన్ని పొందుకున్నటువంటి నీవు, ఆత్మీయంగా నీకున్నటువంటి స్వేచ్ఛను పొందుకున్నటువంటి నీవు మరలా వెనక్కి తిరిగి చూస్తున్నావేమో, మరలా వెనక్కి తిరిగి నీ యొక్క దాస్యత్వం వైపు వెళ్ళిపోతున్నావేమో, బానిసత్వం వైపు వెళ్ళిపోతున్నావేమో. నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని గర్వంగా చెప్పుకుంటున్నటువంటి క్రైస్తవుడా, క్రైస్తవురాలా,
నీ ఆత్మీయ జీవితానికి స్వాతంత్రం వచ్చిందా? నీ ఆత్మీయ జీవితంలో స్వాతంత్రాన్ని పొందుకున్నావా? నీవు ఆత్మీయంగా స్వేచ్ఛగా బ్రతుకుతూ ఉన్నావా? బ్రతుకుతున్నాను అని పైన ఆన్సర్ చెప్తావేమో. నేను అడిగే ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పగలవా? నువ్వు స్వేచ్ఛగా బ్రతుకుతున్నాను, స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నానని నువ్వు అంటున్నావే, నువ్వు ఒక్కడివే, ఒక్కదానివే, ఎవరికి తెలియకుండా ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు కుమిలి ఏడుస్తున్నావు? నువ్వు ఎందుకని ఒక విధమైనటువంటి నీ జీవితంలో ఉన్నటువంటి దాన్ని వదిలిపెట్టలేకపోతున్నావు? ఆలోచన చేయగలిగావా? వీటికి మన దగ్గర సమాధానం లేదు అని అంటే మనం ఇంకా స్వాతంత్రాన్ని పొందుకోలేదు అని అర్థం. మనం ఇంకా స్వాతంత్రాన్ని అనుభవించట్లేదు అని అర్థం. ఆత్మీయమైనటువంటి స్వాతంత్ర్యం, ఆత్మీయమైనటువంటి జీవితం దేవుని ఆత్మను కలిగి ఉంటే మాత్రమే లభించేది. ఆ విధమైనటువంటి జీవితాన్ని, ఆ విధమైనటువంటి స్వాతంత్ర్యపు జీవితాన్ని మనమందరం కూడా అనుభవించాలని, ఆత్మీయంగా దేవుని సన్నిధానంలో ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు చెప్పిన ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ కూడా తలలో వంచండి, కన్నులు మూసుకోనండి, ప్రార్థన చేసుకునే ఒక ఆరాధన కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. అందరూ కూడా ఆలోచన చేయండి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, నీ ఆత్మీయ జీవితానికి స్వాతంత్ర్యం వచ్చిందా? దేశము స్వాతంత్రాన్ని సంపాదించుకున్నది, నీ ఆత్మీయ జీవితం స్వాతంత్రాన్ని సంపాదించుకున్నదా? నువ్వు స్వాతంత్రాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తివైతే ఎందుకయ్యా మందుని వదలలేక మందుకు బానిసవైపోయావు? నువ్వు స్వాతంత్రాన్ని సంపాదించుకున్న వ్యక్తివైతే ఎందుకయ్యా పేకాటికి బానిసైపోయావు? నువ్వు స్వాతంత్రాన్ని సంపాదించుకున్న వ్యక్తివైతే నీ వయసు ఏంటి? నువ్వు చేసే పనులేంటి? ఎందుకు బానిసమైపోయావు? ఆ బానిసత్వం నుంచి ఎందుకు బయటికి రాలేకపోతూ ఉన్నావు? నువ్వు స్వాతంత్రాన్ని సంపాదించుకున్న వ్యక్తివైతే ఎందుకయ్యా నువ్వు సిగరెట్లకు బానిసమైపోయావు? సిగరెట్ కాల్చకపోతే మనలో చాలా మందికి వణుకు పుడుతుంది. అంత బానిసం ఎందుకు అయిపోయావు? నువ్వు ఆత్మీయంగా నువ్వు ఇంకా స్వేచ్ఛలోనికి రాలేదు. నువ్వు అప్పట్లో బాప్తిసం తీసుకుని అప్పట్లో అద్భుతమైనటువంటి ప్రవచనాలు చెప్పావు, నేను కాదనట్లా. కానీ ఇప్పుడు ఎందుకయ్యా మద్యానికి బానిస అయిపోయావు? ఇప్పుడు ఎందుకయ్యా తిరుగులాటకు బానిస అయిపోయావు? అప్పట్లో నేను ప్రవచనాలు చెప్పాను తెలుసా అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు, ఎప్పటికీ ఉన్నారు. కానీ ఎందుకయ్యా నువ్వు ఆ విధంగా బానిస అయిపోయావు? మరలా వెనక్కి ఎందుకు చూస్తున్నావు? దేవుడు ఒక్కసారి నిన్ను పేరు పెట్టి పిలిచి నీకంటూ ఆత్మీయ జీవితాన్ని ఇచ్చి, నీకు అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చి, నీకున్నటువంటి పాపాన్ని తొలగించి, నీకున్నటువంటి కష్టాన్ని తొలగించి, నీకున్నటువంటి బానిసత్వపు సంఖ్యలు తెంచి నిన్ను నిలబెట్టాడే. ఎందుకయ్యా మరలా వెనక్కి తిరిగి చూస్తున్నావు? ఎందుకని నువ్వు ఇంకా వెనక్కి తిరిగి చూస్తున్నావు? ఆలోచన చేయగలిగావా? ఆలోచన చేయగలిగావా? ఒకవేళ ఇవన్నీ కాదు అని నువ్వు కనుక నేను స్వేచ్ఛను సంపాదించుకున్నానని కనుక నువ్వు అనుకుంటున్నట్లయితే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. దేశానికి మాత్రమే వచ్చింది స్వాతంత్ర్యం, నీ ఆత్మీయ జీవితానికి రాలేదు. గట్టిగా చెప్పగలను, నేను బల్లగుద్ది చెప్పగలను, నీ ఆత్మీయ జీవితానికి ఇంకా స్వాతంత్ర్యం రాలేదు. నీ ఆత్మీయ జీవితానికి ఇంకా స్వాతంత్ర్యం రాలేదు. నువ్వు ఇంకా బానిస సంఖ్యలలోనే బతుకుతున్నావు. నువ్వు ఇంకా బానిసత్వంలోనే జీవిస్తూ ఉన్నావు. ఆలోచన చేయి. ఈ రోజున ఒకవేళ నా జీవితం కనుక ఆ విధంగా ఉన్నట్లయితే, ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ప్రార్థించగలిగినట్లయితే యేసయ్య ఖచ్చితంగా ఆయన ఆత్మనిచ్చి, ఆయన ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుందని బైబిల్లో రాసినటువంటి విధంగా దేవుడికి మధ్యాహ్న కాల సమయంలో ఆయన ఆత్మను కుమ్మరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఆత్మను నీ మీద కుమ్మరించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు అడిగితే చాలు నేను ఇస్తాను అని మాట ఇచ్చినటువంటి దేవుడు ఈ రోజు నీతో మాట్లాడటానికి, నీకు ఆత్మీయతను దయచేయడానికి, ఆత్మీయంగా నీకు స్వాతంత్రాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు.